చదువుకునే రోజుల్లో ఆడతా పాడతా ఏదో చదివేసాం, ఎంటెక్ దాకా చదువుకున్నాను. బేసిక్గా ఉన్న తెలివితేటలు కానీ కుటుంబ నేపథ్యంతో కానీ చదివేసాం. కానీ ఆ తర్వాత చదువు యొక్క ఉపయోగం ఏంటి, దాని ద్వారా ఎన్ని చేసుకోవచ్చు. నేను ఇంజనీరింగ్ చేసినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వద్దు అంటే అప్పుడు మా తాతగారు మా నాన్నగారు ఉండేవారు, కాదురా బాబు నువ్వు వెళ్ళి చదవాల్సిందని గట్టిగా బలవంతంగా చదివించారు. అప్పుడు తెలియలా దాని ఉపయోగం ఏంటని. ఆ తర్వాత నేను జీవితంలో అన్నీ నేర్చుకున్నా దాని నుండి. చదువు అనేది ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు కూడా మన భారతదేశంలో చాలా అవసరం. అది చాలా కుంటిపడి ఉన్నది. ఇంకా రోజు రోజుకి చదువు చాలా దిగజారిపోయింది. నేను చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్ ఇక్కడ చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో ఇంజనీర్గా ఉండి మా కోటేశ్వరమ్మ గారు ఉండేవారు. ఆ రోజుల్లో కోటేశ్వరమ్మ గారు ఆవిడ ఫేమస్ ఏంటంటే స్కేలు మామూలుగా ఇలా కొట్టకుండా అడ్డంగా కొట్టేవారు ఆవిడ గట్టిగా. అవన్నీ గుర్తున్నాయి నాకు. అట్లా నేర్చుకొని పైకి వచ్చాము. ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే దుర్భర పరిస్థితుల్లో ఉంది. వీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చదువు చెబుతున్నవారు కాబట్టి ఇట్లా చాలా తక్కువ మంది. నేను అనుకోవడం రేపు పొద్దున మనం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం ఖాయం, మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి అవటం సత్యం. అట్లాగే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, పవన్ కళ్యాణ్ గారు కూడా మానవతావాది త్యాగమూర్తి, ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సుఖంగా సినిమా ఫీల్డ్లో ఉండవలసిన ఆయన కష్టపడి వచ్చారు. కాబట్టి తన మన కుల మత ప్రాంతాలకి అతీతంగా మనందరం కూడా మానవతావాదుల కింద పనిచేసి ఈ నియోజకవర్గం వరకు, ఎందుకంటే నేను భారతదేశం మొత్తం తిరిగి మంత్రిగా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యసభ మెంబర్గా 12 సంవత్సరాలు అవకాశం. మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లలో బహుశా 500 మంది ఉంటారేమో, 100 మంది కూడా ఉండకపోవచ్చు. అలాంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఆ రోజుల్లో ఒక రాజ్యసభ మెంబర్గా, పార్లమెంట్ మెంబర్గా వాణిని వినిపించి అక్కడ ఎంతో చేసేసాం. మనం బ్రహ్మాండంగా చేసాం. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు, విభజన తర్వాత కూడా ఎక్కిన గడప దెక్కకుండా దిగిన గడప ఎక్కకుండా అనేక పనులు చేశావు అనే ఫీలింగ్లోనే నేను ఉన్నా 15 రోజుల క్రితం వరకు. ఈ 15 రోజులు ఈ నియోజకవర్గం తిరిగినాక బాధ వర్ణాతీతం. వీళ్ళది ఇంత దుర్భర పరిస్థితుల్లో వికసిత భారత్ పక్కన మనం చెప్పుకుంటూ ఉంటే ఒక నియోజకవర్గం బెజవాడ ఎల్లప్పుడూ కూడా రాజధాని, బెజవాడ రాజకీయ రాజధాని అని, బెజవాడ సినిమాలకు రాజధాని అని, బెజవాడ వాణిజ్యానికి రాజధాని అని, బెజవాడ పెద్ద రైల్వే జంక్షన్ అని, మేధావులు ఉన్నారని, స్వాతంత్ర యోధులు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఇలా ఉండటం అనేది చాలా దురదృష్టం. ఇంతకుముందు ఎవరైతే ఎన్నుకోబడ్డారో పార్టీలు పక్కన పెట్టేయండి, కానీ అసలు వ్యక్తులు ఎన్నుకోబడ్డవారు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకి సమర్థత సామర్థ్యం లేక చేయలేదా, వాళ్ళకి అనుకూలం చేయలేదా, వాళ్ళకి అసలు తెలివితేటలు లేవా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే తక్కువ ఓట్లు, ఇప్పుడు 3-4 కంటెస్ట్ చేస్తే 2.5 లక్షల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. అతనికి సామర్థ్యం ఉందా లేదా కూడా చూసుకోవాలా. ఈ మధ్య అరాచక పాలన లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన ఆ వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు. ఏమి చేశారమ్మా అని చాలా డివిజన్స్లో అడిగా. ఏ ఒక్కళ్ళు కూడా అసలు ఈ పని మాకు చేశారు అని చెప్పిన నాదులు కనపడలా. అతని అదృష్టమో ఆ పార్టీ నిర్ణయం కానీ మొత్తం మీద ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు.